దేవ గారు మీకు నమస్కారం సార్. సార్ మీకు కూడా నమస్తే, శేఖర్కి కూడా గుడ్ ఈవినింగ్ టు ద 99 వ్యూవర్స్. సార్ ఒక్క విషయం నేను చెప్పగలను, బుల్డోస్ చేసుకుంటూ కాలక్షేపం చేయడానికి పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వానికి మీలాంటి అనుభవజ్ఞులు, మీరు ఇవ్వడం రాజకీయం కాదు, మీకు తెలియని రాజకీయం కాదు ఇక్కడ విజయబాబు గారు. మీరు చూసిన ఈ ప్రస్థానంలో ఇన్నాళ్ళు మనకి ఈ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఆయన చెప్పే ఓపదంపుడు ఉపన్యాసాలన్నిటికీ మనం అలవాటు పడిపోయి ఏదో హైటెక్ సిటీ నేను కట్టాను, హైదరాబాద్ నేను కట్టానంటే చూడండి, మనం చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న చదువుకి ఎవరెవరు ఏం చేశారన్నది మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ నారాయణ చైతన్య అంటే చైనా బ్యాచ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంజనీరింగ్ ఈ ప్రస్తావనలో హైటెక్ సిటీ కట్టిన నేపథ్యాన్ని పురస్కరించుకుంటూ ప్రతిసారి హైదరాబాద్ నేనే నిర్మించానన్న కథతో హైదరాబాద్ అంటే చంద్రబాబు గారు కట్టారన్న భ్రమంలో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ కాకమ్మ కథలకు అలవాటు చేస్తే చిన్నప్పుడు మనకి నానమ్మ తాతమ్మ ఇలాంటి వాళ్ళందరూ కాకమ్మ కథలని చెప్పి మనకి చల్లన్నలు తినిపించేవారేమో కానీ, అర్ధరాత్రి బోవ తినిపించేవారేమో కానీ, ఇవాళ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గడ్డి తినిపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించవలసిన అవసరమా? నేను మిథున్ రెడ్డి గారు, శేఖర్ కూడా నేను బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెట్టాడు, ఫస్ట్ టైం బ్రహ్మాండమైన ప్రెస్ మీట్, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో. ఈ ఇండస్ట్రియలైజేషన్కి వీళ్ళు చెప్పిన కథలకి ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ కంటే తుఫాన్లో బంగాళాఖాతంలో కలిసిపోతున్న ఆంధ్రప్రదేశ్ అనుకోవడానికి కూడా వీళ్ళు కనీసం కరువుకు బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు గారి ధర్మం అని కనీసం దానికి వర్ష ప్రభావం కూడా కనబడట్లేదు. సో ఇట్లాంటి నిస్సాయ స్థితిలో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈడ్చి కొడితే 3,500 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ రాలేదు సార్ 2 yearsలో. వాళ్ళు చెప్తున్న 25 లక్షలు 23 లక్షల ఉద్యోగాల కల్పన దగ్గర 22,000 కూడా గ్రౌండ్ అవ్వలేదు. అవుట్ ఆఫ్ 10 ప్రాజెక్ట్స్లో 2 సక్సెస్ఫుల్గా లాంచ్ అవుతున్నాయి, కానీ మిగిలినవన్నీ స్టేజెస్ వైజ్గా ఉన్నాయన్నారు. అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 5 సంవత్సరాలు ఏళ్ళ దాంట్లో 19.5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ మాకు అగ్రిమెంట్స్ అయ్యాయని వాళ్ళు చెప్పారు. 13,50,000 కోట్ల పైచీలుగా వైఎస్ఆర్సీపీ ఆయన అగ్రిమెంట్లు అయ్యాయి. ఇవన్నీ మీరు కనుక చూసుకుంటే దగ్గర 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్న ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయినవి 10 సంవత్సరాలు అంటే 2 గవర్నమెంట్లు దిగిపోయే టైంకి 1,43,950 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యి ఆల్రెడీ 34,000 అంటే 14 నుంచి 19 దాకా కేవలం 34,960 ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తే 19 నుంచి 24 దాకా ఉన్న ఈ ప్రభుత్వంలో దగ్గర 3,47,000 మందికి ఉద్యోగం కల్పించి అసెంబ్లీ వేదికగా పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో 44 లక్షల ఉద్యోగాలు కల్పించాం త్రూ ఎంఎస్ఎంఈ వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాజ్. 3,77,600 ఎంఎస్ఎంఈల్ని 14 నుంచి 19 దగ్గర అయితే 19 నుంచి 24 మధ్యలో దగ్గర 16 లక్షలు ఓవరాల్గా రాష్ట్రానికి ఎంఎస్ఎంఈలు ఉన్న దగ్గర ఇవాళ ఇందాక గురుగారు చదివిన డేటా ప్రకారం చూసుకుంటే కుదేలైపోతుంది. 48,777 ఉద్యోగాలు నష్టం. అంతే కదా సార్, చిన్న చేతిగా పరిశ్రమల తురుగు వచ్చే మనకి అడ్వాంటేజ్ ఎంతో ఆశతో 47,000 ఉద్యోగాలు పోయి అంటే 47,000 into 4 ఏంటి సార్ అగ్రిగేట్నా? ఒక కుటుంబంలో 4 ఉంటారు. సో పైపచ్చి ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ కుదేలైందంటే వాళ్ళకి వచ్చిన ప్రోత్సాహకాలతో బ్యాంకులకి ఎంత నష్టం, ఇతను పెట్టిన పెట్టుబడికి ఎంత నష్టం, ఈ ఉపాధి లేక నిరుపయోగంగా పడిన ప్రజల మీద పెట్టి దానికన్నా ఎప్పుడో పుష్కరాలు ఎవరి మట్టుకాడ ముక్కు మూసుకొని గోదావరిలో మునిగి వచ్చి దానికి 50 కోట్ల బందోబస్తు ముందు ఆ బోయపాటను 4 రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేస్తే ఆ ఉపద్రవాలు లేకుండా ఉంటాయి. దానికి మెయిన్ కలిపి అతనే తెలిసిన తర్వాత కూడా ఇంకా 50 కోట్లు బందోబస్తులు అని చెప్తుంటే ఏం చెప్పాలి సార్? నాకు అర్థం కాదు. పర్యాటక శాఖ మంత్రి పక్కన పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రికి వెళ్ళి పుష్కరాల ఘాట్ల నిర్మాణాలను అలా పొల్యూషన్కి ఈ రోజు దాకా రాజమండ్రికి ఏం సొల్యూషన్ ఇచ్చారో తెలియని నిస్సాయ స్థితిలో ప్రతిసారి వెనక మంచి స్టూడెంట్ ఆబ్సెంట్ అయినట్టు క్యాబినెట్ సమావేశాలకు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు లేడు సార్? ఇవాళ పంచాయతీలు పడుతున్న వెదలంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇందాక చదివిన మీ డేటా ప్రకారం ఎంత మానసిక సంఘర్షణలు 1-2 అసలు ఎంత హారిబుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఎంత హారిబుల్ సార్. ఇవాళ మీకు చెప్తున్నాను, ఎక్కువ రంగం ఎలా ఉన్నారు, టొబాకో పరిశ్రమ ఎలా ఉంది, ప్రతి రైతు యొక్క ఆక్రందాన్ని ప్రతిరోజు గలవ వినిపిస్తుంది. కాక మొన్న అచ్చెన్నాయుడు గారు కదా సార్ డెలిగేషన్ తీసుకుని ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు, ఆయన పీయూష్ గోయల్ కలిసి వచ్చారు కదా. సో ఇవన్నీ తెలుస్తున్నప్పుడు వీటి యొక్క సారాంశం మీద పూర్తి అవగాహన ఈ కేంద్ర కేబినెట్ లో అట్లీస్ట్ స్టేట్ కేబినెట్ పెట్టినప్పుడు సరే అసలు విలేజెస్ లో జీవన ప్రమాణాలు అర్బన్ కంటే కూడా చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రణాళికా శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సాధారణ ద్రవ్యోల్బణం 4.90% నమోదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.9% చేరగా పట్టణాల్లో మాత్రం 4.61% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ద్రవ్యోల్బణం. ఇది ఎంత దయనీయం సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉద్యోగం సద్యోగం ఏదో లేకపోయినా మనకు కష్టం వచ్చినా మన సొంత ఊరు పోతే కలువగించి తాగి బతుకుతాం వాళ్ళ దగ్గర అక్కడే జీవన ప్రమాణాలు పడిపోతే ఇంకేం బతుకుతారు, ఏం చేస్తారండి? దీని మీద ప్రాథమిక అవగాహన ఏమైనా ఈ ప్రభుత్వం ఓ కార్యాచరణ రచిస్తుందా? అసలు దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదేమో. ఆహారం పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 6.91 ఉంటే పట్టణ ప్రాంతాల్లో 5.44 ఉంది. ఆహార పానీయాలు వీటి విషయంలో ద్రవ్య